సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఇళ్లకు 25,000 రూపాయలు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. సో మీరు చూసుకుంటే వరద బాధితులకు ప్యాకేజీ, వరద బాధితులకైతే ప్యాకేజీ అనమాట. భారీ వర్షాలు, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలైతే చేయబోతుంది. సో అంటే దీనికి సంబంధించి బాగా నీటి మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించే అవకాశం అయితే ఉంది. వరదల్లో నీటి మునిగిన మోటార్ సైకిల్ మరమ్మతులకు 3,000, ఆటోలకు, ట్యాక్సీలకు 10,000 చొప్పున సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి అయితే ఇవ్వనుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉందన్నమాట. ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారనమాట. వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీ నియమించిందనమాట. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత అయితే వస్తుందని చెప్తున్నారు. అంటే మనకు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రతి ఇంటికి కూడా ఇక్కడ 15,000 నుంచి 25,000 వరకు ప్రతి ఇంటికి ఇస్తారు. అదేవిధంగా రైతులకైతే ఎకరానికి 20,000 వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట. మనకు 1-2 రోజుల్లో అధికారికంగా అయితే ప్రకటన అయితే వస్తుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఒక లైక్ చేయండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో